ఆంధ్రప్రదేశ్లో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర ప్రమాద తాలూకు దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కర్నూలులో మొత్తం బస్సు కాలిపోయి ఎంతమంది చనిపోయారో అందరం చూసాం. ఇప్పుడు సేమ్ అలాగే జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. దాంట్లో ముగ్గురు అక్కడికక్కడి సజీవ దహనం అయిపోయారు. 36 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం అంటే, చిన్న పొరపాటు జరిగిన అక్కడ ఒక వ్యక్తి చాకచక్యంగా కనుక అక్కడ అద్దాలు పలగొట్టి ప్రయాణికులు బయటకు తీయకపోతే ఇది భారీ ప్రమాదంగా ఆల్రెడీ ముగ్గురు చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగేది. నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదం తాలూకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేటువంటి పూర్తి వివరాలు ఆ విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టైర్ పేలినటువంటి సెకండ్ల వ్యవధిలోనే డివైడర్ దాటి దూసుకు వెళ్ళింది ఆ బస్సు. కంటైనర్ను అటువైపు నుంచి వస్తున్నటువంటి కంటైనర్ను ఢీకొన్నటువంటి వెంటనే భారీగా మంటలు అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రమాద తీవ్రత అంతా దారుణంగా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఈ సీసీ ఫుటేజ్లో మనకు ఎక్స్క్లూజివ్గా దొరికినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్లో ప్రమాదం తాలూకు దృశ్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మంటల మధ్య క్లీనర్ చేసినటువంటి సాహసం ఇప్పుడు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. డ్రైవర్ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న భయానక దృశ్యాలు దాంట్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ప్రమాదం దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా మరొకసారి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన అనేది ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది.